డైలీ టేస్ట్ ది డైలీ. బంగ్లాదేశ్లో హిందువులపై దాడులు ఆగట్లేదు. మణి చక్రవర్తి అనే ఒక కిరాణా దుకాణ వ్యాపారిపై పదునైన ఆయుధాలతో దాడి చేసి చంపేశారు. రాణా ప్రతాప్ బైరాగి అనే జర్నలిస్టు హత్య జరిగిన కొన్ని గంటల్లోనే ఈ ఘటన జరగడం ఆందోళన కలిగిస్తుంది. రాణా ప్రతాప్ ను తుపాకీతో కాల్చి చంపారు. ఆ ఘటన మరిచిపోకముందే నర్సింగ్డి జిల్లాలో అత్యంత రద్దీగా ఉండే చార్ సింధూర్ బజార్లో మణి చక్రవర్తిని చంపేశారు. మణి చక్రవర్తి స్థానిక మార్కెట్లో ఓ కిరాణా దుకాణాన్ని నడుపుతున్నాడు. అతడు దుకాణంలో ఉండగా కొందరు దుండగలు షాపులోకి చొరబడి పదునైన ఆయుధాలతో దాడి చేశారు. ఈ ఘటనలో మణి తీవ్రంగా గాయపడ్డాడు. స్థానికులు వెంటనే స్పందించి ఆసుపత్రికి తరలించారు. అయితే అప్పటికే అతడు ప్రాణాలు కోల్పోయాడు. మణి చక్రవర్తి చాలా మంచి వ్యాపారి అని, అతనికి ఎవరితోనూ విభేదాలు లేవని తోటి వ్యాపారులు తెలిపారు. తరచూ ఇలాంటి ఘటనలు చోటు చేసుకోవడంతో తాము భయాందోళనకు గురవుతున్నామని, బాధ్యులను వెంటనే అరెస్టు చేసి కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. విద్యార్థి నాయకుడు ఉస్మాన్ హాదీ హత్యతో దేశంలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. అప్పటి నుంచి దేశంలోని హిందువులపై దాడులు జరుగుతూనే ఉన్నాయి. మొత్తం 18 రోజుల్లో 6 హిందువులు హత్యకు గురికావడం ఆందోళన కలిగిస్తుంది. ఇదే అంశానికి సంబంధించిన మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి శ్రీకాంత్ అందిస్తారు. శ్రీకాంత్, బంగ్లాదేశ్ లో గత కొద్ది రోజు కూడా హిందువులపై జరుగుతున్నటువంటి దాడులు, అదేవిధంగా హింసపై కూడా దేశవ్యాప్తంగా ఆందోళన కలుగుతుందని చెప్పొచ్చు. వరుసగా చోటు చేసుకున్నటువంటి దాడులు, హత్యలు హిందూ సమాజాన్ని ఒక తీవ్ర భయాందోళనకు గురి చేస్తుందని చెప్పొచ్చు. ఇటు తీవ్రవాద భావజాలంతో ఉన్నటువంటి కొన్ని మూకలైతే హిందువులనే టార్గెట్ గా చేసుకుంటూ వారిపై దాడులు చేస్తున్నాయని చెప్పి కొన్ని ఆరోపణలు అయితే పెరుగుతున్న పరిస్థితి కనిపిస్తుంది. అదేవిధంగా ఇటీవల జరుగుతున్నటువంటి కొన్ని పరిణామాలు చూపడుతూ ఇటీవల రాణా ప్రతాప్ బైరాగి హత్య జరిగినటువంటి ఘటన మరొక ముందే 24 గంటలు గడవక ముందే మరొక హిందూ యువకుడిపై కూడా దారుణ హత్యకైతే గురైన పరిస్థితి కనిపిస్తుంది. అంటే ఈ ఘటన మాత్రం నాసింగి జిల్లాలో ఉన్నటువంటి పోలాస్ ఉప జిల్లా ఉన్నటువంటి చోర్సింగ్ ఘటనలో మాత్రం బజార్ లో మాత్రం ఈ ఘటన జరిగింది. హిందూ యువకుడు ఉన్నటువంటి మోని చక్రవర్తిని కొంతమంది గుర్తు తెలియని వ్యక్తులైతే హత్య చేసినట్లుగా సమాచారం ఉంటుంది. ఈ ఘటన గత రాత్రి సుమారుగా 10 గంటల సమయంలో జరిగినట్లు తెలుస్తుంది. మోని చక్రవర్తి స్థానికంగా ఉన్నటువంటి ఒక మార్కెట్ లో మాత్రం దుకాణం అయితే నిర్వహిస్తూ వస్తున్నాడు. ఈ క్రమంలో మార్కెట్ ప్రాంతంలో ఉన్నటువంటి సమయంలో అకస్మాత్తుగా కొంతమంది గుర్తు తెలియని వ్యక్తులు ఒక పదునైనటువంటి ఆయుధాలపై అతనిపై విరుచుకోపడుతూ తీవ్రంగా అయితే గాయాలు చేశారు. ఈ క్రమంలో కుప్పకూలిపోయినటువంటి మోని ఆసుపత్రికి తరలించలోపై కూడా అతనైతే ప్రాణాలు కోల్పోయినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఏదో గత 24 గంటల పరిధిలో మాత్రం 2 హిందూ యువకులైతే కూడా హత్యకు గురైన పరిస్థితి కనిపిస్తే రాణా ప్రతాప్ బైరాగి హత్య జరిగినటువంటి కొన్ని గంటల వ్యవధిలో కూడా మరొక హిందూ యువకుడైతే చంపబడడం పరిస్థితి తీవ్రత అయితే కూడా స్పష్టంగా చేస్తుందని చెప్పొచ్చు. అదేవిధంగా ఇటీవల కాలంలో బంగ్లాదేశ్ లో జరుగుతున్నటువంటి హిందూ సమాజంపై జరుగుతున్న ఒక హింసాత్మకమైనటువంటి ఘటనలు అయితే జాబితా పెరుగుతూ వస్తుందని చెప్పొచ్చు. గతంలో ఉన్నటువంటి దీపు చంద్ర దాస్ అనే ఒక హిందూ కార్మికుడిని కూడా ఒక మూక కొట్టి అయితే చంపడం, అదేవిధంగా అమృత్ మండల్ అనేటువంటి ఒక యువకుడు కూడా దాడిలో ప్రాణాలు కోల్పోయాడు. మరోవైపు మమాన్ సింగ్ జిల్లాలో ఉన్నటువంటి భజేంద్ర బిశ్వాస్ అనే యువకుడిని కూడా అతి కిరాతకంగా కూడా తోటి గాడే కాల్చి చంపినటువంటి ఘటనలు మనం చూస్తూనే ఉన్నాయి. ఈ ఘటన మాత్రం తీవ్ర కలకలంగా అయితే రేపుతోని చెప్పొచ్చు. మరోవైపు మరో ఘటన కూడా హిందూ వ్యాపారవేత్తపై దాడులు జరగడం, అదేవిధంగా వరుసగా జరుగుతున్నటువంటి దాడుల నేపథ్యం, ఇవే కాకుండా కూడా మహిళలపై జరుగుతున్నటువంటి అఘాయిత్యాలు కూడా ఒక ఆందోళన అయితే కలిగిస్తున్న పరిస్థితి కనిపిస్తాయి. ఇటీవల బంగ్లాదేశ్ లో ఉన్నటువంటి ఒక హిందూ వితంతువుపై కూడా సామూహిక అత్యాచారం జరిగినట్లుగా తెలుస్తుంది. ఈ నిందితులు కూడా ఆమె బంధువులను ఒక గదిలో బంధించి మహిళపై కూడా అత్యాచారం చేసినట్లుగా కొన్ని ఆరోపణలు అయితే కూడా వినిపిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. అయితే కూడా వరుసగా జరుగుతున్నటువంటి ఈ ఘటన నేపథ్యంలో కూడా ఈ ఘటన అయితే మొత్తం తీవ్రంగా జరుగుతున్నాయని చెప్పొచ్చు. ఒకవైపు దీనిపై కూడా
ఇటు హిందూ సమాజం కూడా ఒకవైపు ర్యాలీలు కూడా నిర్వహించడం, అదే విధంగా వరుసగా జరుగుతున్న దాడుల నేపథ్యంలో కూడా వీటి నిరసనగా కొన్ని చేస్తున్నా కూడా ఇట్లాంటి ఘటనలు మాత్రం పునరావృతం అవుతుందని చెప్పొచ్చు. అదేవిధంగా కొన్ని నెలలు కూడా ఆందోళనకరంగా కొనసాగుతున్నాయి. ముఖ్యంగా 2024 ఆగస్టులో షేక్ హసీనా ప్రభుత్వం పతనం అయినప్పటి నుంచి కూడా హిందువుల ఇండ్లే, అదేవిధంగా వ్యాపార సంస్థలు, అదేవిధంగా దేవాలయాలే టార్గెట్ గా చేసుకుంటూ ఒక దాడులకైతే పాల్పడినట్టుగా తెలుస్తుంది. అదే ఇటీవల జరిగినటువంటి జనవరి 1వ తారీఖున కూడా షరియత్ పూర్ చెందినటువంటి కోకాస్ దాస్ అనే ఒక హిందూ వ్యాపారిపై కూడా దుండగులైతే దాడులు చేయడం, అతి కిరాతకంగా కొట్టి గాయపరిచిన తర్వాత పెట్రోల్ పోసి నిప్పంటించినటువంటి ఘటన మనం ఒకసారి సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఆ తర్వాత అతను చికిత్స అయితే కూడా పొందుతూ కూడా మరణించడం జరిగింది. మరోవైపు ఇటు రాణా ప్రతాప్ బైరాగి వ్యాపారి హత్య కావడం, అదేవిధంగా దాదాపుగా 3 హిందువులు వరుసగా హత్యకు గురి కావడంతో కూడా కాస్త ఆందోళనకరంగా విషయం చెప్పవచ్చు. ఈ క్రమంలో ఇటీవల కాలంలో ఇటు భారతదేశంలో ఉన్నటువంటి హిందువుల రక్షణ విషయంపై కూడా భారత్ కూడా తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తుంది. దౌత్యపరమైనటువంటి చర్చల ద్వారా కూడా మైనారిటీల భద్రతను నిర్ధారించాలంటూ కూడా బంగ్లాదేశ్ మధ్యంతర ప్రభుత్వాన్ని అయితే కోరుతుంది. మరోవైపు ఇటువంటి ఈ ఘటన నేపథ్యంలో కూడా ఒక తీవ్రమైనటువంటి ఆందోళనకు గురి చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. సందీప్. రైట్, థ్యాంక్ యూ శ్రీకాంత్.